దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలము శుభములను మీకందరికీ తెలియజేస్తున్నా. దేవుడు మనల్ని ప్రేమించి మరొక ఈ నూతన దినాన్ని మన జీవితాలకు అనుగ్రహించాడు. ఆయన కృపను బట్టి మనల్ని రేయింబగళ్ళు కాపాడుతూ తన కృపలో భద్రపరుస్తున్నాడు. మన ఆయుష్ను పొడిగిస్తూ ఆయనను మహిమపరిచే భాగ్యాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈ దినం ప్రభు మనతో ఏ వాగ్దానాన్ని బట్టి కాపాడబోతున్నాడో, ఈ దినానికి దేవుడు మనల్ని ఎలాగా నడిపించబోతున్నాడో, ఈ దినము ప్రభు యొక్క మేలులను మన పట్ల ఎలాగున జరిగించబోతున్నాడో, దేవుని వాగ్దానం ఏమైనదో దేవుని వాక్యంలో నుండి మనం చూద్దాం. దేవుని వాక్యంలో నుండి యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూస్తే, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు అని దేవుని వాక్యము మనకు తెలియజేస్తున్నది. నీకు విరోధముగా రూపింపబడు ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఈరోజు దేవుడు మనతో తన వాక్యము ద్వారా వాగ్దాన రీతిలో మాట్లాడుతున్న దేవుని మాట. ఈరోజు మనల్ని దేవుడు ఎలాగ నడిపించబోతున్నాడు, ఎలా కాపాడబోతున్నాడు అనంటే, ఏ విరోధపు శక్తులు ఆయుధాలు మన ఎదుట నిలవకుండా వాటినన్నిటినీ నిర్మూలము చేయనట్లుగా మనల్ని బలవంతులుగా చేసి ఈ దినము మనల్ని నడిపించబోతున్నాడు. మన జీవిత విధానములో, మన కుటుంబ జీవితంలో దేవుడు తోడుగా ఉండి నడిపించబోతున్నాడు. మీరు చేయి ప్రతి పనిలో దేవుడు తోడుగా ఉండి నడిపించబోతున్నాడు. ఏ ఆయుధము నీకు విరోధముగా ఏ ఆయుధము కూడా రూపించబడదు. ఒకవేళ రూపించబడినా అది నిర్మూలమైపోతుంది అని దేవుడు తన వాక్యము ద్వారా తెలియజేస్తున్నాడు. సో ప్రియ దేవులారా, ఈ దినం దేవుడు నీకు విజయాన్ని అనుగ్రహించి నిన్ను దేవుడు కాపాడి తన కృపలో భద్రపరచబోతున్నాడు. ఈరోజంతా తన చేతి నీడలో నిన్ను కాపాడి తన ఆత్మచేత నిన్ను నడిపించడానికి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈరోజు ఏ విషయంలోనైనా నువ్వు భయపడక, చింతించక, నా దేవుడు నాతో ఉన్నాడని ధైర్యం కలిగి ప్రభు కొరకు బ్రతుకుదాం. మీ కుటుంబంలో సమస్యలా, నీ ఆరోగ్యంలో సమస్యలా, నువ్వు మానసిక వేదనతో ఉన్నావా, భవిష్యత్తును గూర్చి ఆలోచిస్తున్నావా, సో ఏ విషయంలో నువ్వు బాధపడుతున్నా ప్రభు నీతో చెప్తున్నాడు, ఈ దినము నీకు జయకరమైన దినము. నీకు విరోధముగా నీకు నష్టాన్ని కలిగించడానికి ప్రయత్నించే ఏ ప్రయత్నం కూడా, నీకు వ్యతిరేకంగా పనిచేయడానికి ప్రయత్నించే ఏ ప్రయత్నం కూడా అది నిలవదు. ఈరోజు దేవుడు నీకు తోడుగా ఉండి దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. ఈరోజు నీకు కావలసిన తన శక్తిని నీకు అనుగ్రహించి తన శక్తితో నిన్ను నడిపించబోతున్నాడు. నీకు విరోధముగా వ్యతిరేకంగా ఏ ఒక్క అడుగు కూడా వేయబడదు అని, వేసిన ఎడల అది నిలవదు అని దేవుడు తన వాక్యం ద్వారా తన వాగ్దానమును మనకు ప్రత్యక్షపరుస్తున్నాడు. ఈ దినము దేవుడు నీకు ముందుగా నడిచి నీకు విరోధముగా ఉండే ప్రతి శక్తులను ఆయన లయపరచబోతున్నాడు. అందుకే దేవుడే తన వాక్యం ద్వారా చెప్తున్నాడు, నీకు విరోధముగా రూపించబడు ఏ ఆయుధమును వర్ధిల్లదు అని. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధైర్యంగా ఉందాం, ప్రభు కొరకు ధైర్యంగా బ్రతుకుదాం. నువ్వు తలపెట్టు ప్రతి కార్యమును దేవుని చిత్త ప్రకారంగా ధైర్యముగా ప్రభు మహిమ కొరకు చేయి. నీ పనులన్నిటిలో దేవుడు తోడుగా ఉంటాడు. మీ కుటుంబ కార్యక్రమాలలో దేవుడు తోడుగా ఉంటాడు.
మీ జీవిత విధానంలో దేవుడు తోడుగా ఉండి తనకు మహిమకరంగా మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. కనుక ఆయన చేతికి అప్పగించుకుందాం. తన వాక్యాన్ని బట్టి ధైర్యముగా ఉందాం. ప్రభు ఎదుట ప్రార్థన చేద్దాం. ప్రభువా, నాకు ముందుగా మీ వాక్యాన్ని బట్టి మీరు నడవండి. ఏ విరోధపు శక్తులు, ఆలోచనలు, క్రియలు పని చేయకుండా వాటినన్నిటినీ నాకు ముందుగా నడిచి మీరు లయపరిచి నాకు విజయం అనుగ్రహించు ప్రభు అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభు చేతికి మన జీవితాలను, మన పనులను, మన కుటుంబాలను అప్పగించి ప్రభు కొరకు ఆయనకు సాక్షిగా బ్రతుకుదాం. ఆయన కృపలో వర్ధిల్లుదాం. అందరం మోకరించి వీలైతే లేదా తలలు వంచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినాన్ని మీరు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం తండ్రి. మేము ఈ దినం బ్రతికి ఉన్నామంటే అది మీ కృపయే ప్రభువా. మీ కృప తప్ప మరొకటి లేదు. ఈరోజంతా కూడా మీరు తోడుగా ఉండి నీ మాటలు వింటున్న నీ బిడ్డలనందరినీ దీవించండి. మీ ఆత్మచేత నడిపించండి. మీరు ముందుగా ఉండి ప్రతి విరోధపు శక్తులను దహించి వేయండి, లయపరచండి. విరోధపు క్రియలను, శక్తులను, ఆయుధాలను లయపరచండి. మీరు విజయముతో నింపి పనుల్లో తోడుగా ఉండి, జీవితాలలో తోడుగా ఉండి, కుటుంబాలలో తోడుగా ఉండి నెమ్మది సమాధానములతో నింపండి. బర్త్డే చేసుకుని వారిని దీవించండి. మ్యారేజ్ డేలు చేసుకునే వారిని దీవించండి. తండ్రి, నీ కొరకు జీవించడానికి ఆశించే వారిని అందరినీ దీవించండి. చెయ్యి పనులలో నీ బిడ్డలకు తోడుగా ఉండండి. కుటుంబ జీవితాలలో తోడుగా ఉండి నెమ్మది సమాధానములతో నింపి కాపాడండి. ఈ రోజంతా మీ ఆత్మచేత మీరు నడిపించి మహిమ, ఘనత, ప్రభావంలో మీరే పొందుకొనమని నీ ప్రజలనందరినీ మీ బలమని చేతులకు అప్పగిస్తూ ఈ రోజంతా నీ చేతి నడలో నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం. యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది శక్తులకు నిత్య నాశనం కలుగునుగాక. తండ్రి, నీ కార్యములకు నిత్యము జయము, విజయము కలుగునుగాక. ఆమేన్.